సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డ్రాయింగ్స్. సో ఈరోజు అయితే ఏం చేయబోతుందో తెలుసా? చేయడం కాదు, నా టాయ్ గురించి చూపిస్తాను. ఓకేనా? కమాన్. నేను డ్రాయింగ్స్ ఎక్కువ వేసేస్తున్నాను కదా, అందుకని ఈరోజు చూపిస్తున్నాను. నేను డ్రాయింగ్స్ ఎక్కువ వేసేస్తున్నాను కదా, అందుకని ఈరోజు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదే నా జేసీబీ టాయ్. ఇదిగోండి గైస్, ఇదే నా జేసీబీ టాయ్. ఈరోజు అయితే నేనైతే దీనికోసమే డీటెయిల్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను దీని గురించి. సో చూడండి, ఇదైతే రియల్ టాయ్ లాగా అయితే ఉంది. సేమ్ అచ్చు గుర్తించారు. ఫస్ట్ చూడండి, ఇదిగోండి అయితే ఇక్కడ అయితే ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఆ క్యాప్ అయితే నేను పీకి పాడేసాను. ఇది హ్యాండిల్ గురించి వచ్చేస్తే, ఇదేమో బ్యాక్ సైడ్ది ఇలా తీసుకొని వేస్తారు కదా, అది ఇది చూడడానికి అయితే నిజం జేసీబీ లాగా ఉంటుంది. మీకు తెలుసు, నా దగ్గర ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. మొత్తం 3 ఉన్నాయి నా దగ్గర. చూడండి, ఈ స్టీరింగ్ కూడా ఇరిగిపోయింది, అది కూడా మనమే ఎక్కొట్టాం. ఇదిగోండి, ఇదేమో ఇంజన్ లాంటిది ఉంటుంది. దీనికైతే ఇక్కడైతే కన్నం అయితే ఏం లేదు. చూడండి, ఇందులో నుంచి పొగలు కూడా రావు. సో ఇదైతే వీల్ అన్నమాట, ఫ్రంట్ వీల్. ఇదైతే ఫ్రంట్ వీల్. సో ఇదైతే మనం ఇటైనా జరుపుకోవచ్చు, ఇటైనా జరుపుకోవచ్చు, ఎటు సైడ్ అయినా జరుపుకోవచ్చు. ఇదైతే బ్యాక్ వీల్, ఇది జరుపుకోవడానికి అయితే అవ్వదు. చూడండి, అసలు నిజం జేసీబీకి ఉన్నట్టుంది. సీటు పక్కన ఇక్కడ చూడండి, వెనకాతలు ఏదో ఉంటున్నది, నాకు తెలియదు అది. సో నెక్స్ట్ అయితే ఇదైతే ఫ్రంట్ హ్యాండిల్. ఇది అయితే ఫ్లెక్సిబుల్. చూడండి, ఇది కూడా ఫ్లెక్సిబుల్. ఏదైనా తీయడానికి అవుతుంది దీంతో. ఒకసారి దీంతో అయితే ఇల్లు అయితే క్లీన్ చేశాను. చూడండి, ఇదిగోని ఇలాగైతే వెళ్ళచ్చు, కిందకి పెట్టచ్చు, పైకి పెట్టచ్చు. ఇది కూడా జరుపుకోవచ్చు మనకైతే. నెక్స్ట్ ఇదిగోండి, మెట్లు కూడా ఉన్నాయి దీనికి. హరి మ్యాన్, వాట్ ఈస్ దిస్? మీకు తెలుసా? మనమైతే ఇవి కూడా పక్కకు జరుపుకోవచ్చు, ఇటైనా జరుపుకోవచ్చు, అటైనా జరుపుకోవచ్చు, రెండిటి సైడ్ జరుపుకోవచ్చు. నెక్స్ట్ ఇదేందో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఫీచర్స్ ఇలాగ ఉన్నట్టుంది. టైర్స్ ఇంకా ఇటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి. ఇదేంటో కూడా నాకు తెలియదు. అటు సైడ్ కూడా ఉంది. ఓకే, ఇదైతే రబ్బరా కాదు, ప్లాస్టిక్. ఇదైతే స్టీల్ లాగా ఉంది, స్టీల్ ఐరన్ అంతా చాలా బాగా చేశారు, గట్టిగా ఉంది. అరే కాళ్ళ మీద పడితే ఇంకంతే. సో చూసారు కదా. నెక్స్ట్ దీని గురించి వచ్చేస్తే ఇలాగుంది. మీకు ఇంకోటి చూపిస్తాను, చూడండి, సేమ్ ఇలాంటిదే. సో గైస్, ఇదైతే నాదనమాట. ఇందాక చూపించింది అయితే మా అక్కది. ఇదైతే నాది ఇంజన్ ఉంగిపోయి ఉంటుంది, ప్లస్ ఇంకేంటిది స్టీరింగ్ కూడా ఉండదు నాది. సో ఇప్పుడు వెళ్ళి దీంతో అది మట్టిని అయితే తీయాలి. ఆ మట్టిని తీసే టాస్క్లో విన్ అవుతుంది లేదు చూద్దాం. చూడండి, ఓహో గైస్, నెంబర్ ప్లేట్ ఉంది దీనికి. నేను ఇప్పుడు వరకు చూడలేదు. వెనకాత ఉందా? వెనకాత లేదు. దీనికి ఉందేమో చూద్దామండి. ఇదేంటిది అడ్డు ఉంది. ఓకే గైస్, మనమైతే దీన్ని అయితే కిందకైతే దింపేసాము. దీనికి ఉందేమో చూద్దాం. దీనికైతే లేదు, దీనికైతే ఉంది. నాకు తెలిసి ఇదైతే ప్రైస్ అనుకుంటా, అంటే 8773 ప్రైస్ అనుకుంటా నాకు తెలిసి. సో చూసారు కదా. సో ఇప్పుడైతే ఆ మట్టి ఇక్కడ చూడండి, 3DX అంట, అంటే 3D. ఇది నిజంగానే 3D లాగా ఉంది.
అలా తీయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే దీన్ని అయితే తీద్దాం, దూరుస్తాం. అరే మ్యాన్ వాట్ ఇస్ దిస్? ఓకే 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 ఓకే, జరగండి జరగండి జరగండి, మా జేసీబీ వస్తుంది. అలాగే ఈ పాట కామెంట్ చేసి చెప్పండి. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడైతే బ్యాక్ దాన్ని చూద్దాం, దీని కడతా ఉందో. ఓకే పీం పేం పే. అరే ఇదేంది ఇది నేను ఎప్పుడు చూడలే. ఇదేంది గాయస్, లోపలికి వెళ్ళట్లేదు కనీసం. చూడండి మీరే. వెళ్ళింది, కొంచెం వెళ్ళింది. ఇది గాయస్. సో ఇప్పుడైతే దీని వెయిట్ అయితే వెళ్ళి చూద్దాం. గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.